మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మెల్లూరు బస్వాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కోసం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన గృహ ప్రవేశం చేసుకున్న లబ్ధిదారులను అభినందించారు. మెల్లూరు గ్రామంలో 10 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ ఎంతో కాలంగా ఎదురు చేస్తున్న నిరుపేదల సొంతింటి కల నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తూ నిరుపేదలకు సొంత ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రభుత్వ పథకాలను చూసి ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు హన్మన్న గారి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ నరసింహారెడ్డి, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయి, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో మౌలిక వసతులు ఏవైతే పాఠశాలలకు సంబంధించి అయితేంది, గ్రామ పంచాయతీలకు అయితేంది, మరి మహిళా సమాఖ్య భవనాలు అయితే ఇవన్నీ విస్మరించడం జరిగింది. ఏ ఒక్క చిన్న పని కూడా చేయక 10 సంవత్సరాలు మరి తెలంగాణను మరి వెనుకడికి నెట్టేసడం జరిగింది. మరి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చాలా వేగవంతంగా, అంటే ఈరోజు మన నియోజకవర్గంలో చూస్తే కొత్తగా నిన్ననే మనకు 61 పంచాయతీలకు సంబంధించినటువంటి 61 వర్కులు, అంటే దాదాపు 5,61,00,000 వ్యయంతో మరి స్కూల్స్ కాంపౌండ్ వాల్స్ అన్ని కూడా మరి శాంక్షన్ చేయడం జరిగింది. మరి మహిళా సమాఖ్య భవనాలు అయితే మీకు తెలుసు, ఏ గ్రామంలో అయితే ఎవరు ఖాళీ స్థలం ఉన్నా ఏ పంచాయతీ కూడా తీర్మానం చేసి మరి ఖాళీ స్థలం చూపిస్తే మహిళా సమాఖ్య భవనాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు కూడా ప్రతి గ్రామం, కొత్తగా అయిన గ్రామ పంచాయతీలకు కూడా మీరు చూస్తున్నారు, గ్రామ పంచాయతీ భవనాలు ఇవ్వడం జరిగింది. ఇది మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు విస్మరించింది? మరి ఆ రోజు మరి డబ్బులు లేకనా, డబ్బులు ఉండే, డబ్బులను దారి మళ్లించారు కాబట్టి ఇవి చేయలేకపోయారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఆదాయాన్ని మరి అప్పులను అన్నిటిని కూడా బేరీ చేసుకొని చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తూ ప్రతి పైసా మరి అలా ప్రజలకే చెందాలి, ప్రజల బాగోగులకు చెందాలి, ప్రజల సంక్షేమ పథకాలకు చెందాలి, మరి ప్రజలకు అభివృద్ధి పథకాలకు చెందాలనే ఆలోచనతోని ఇవాళ మనం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి రావడం జరిగింది. మరి ఇవన్నీ ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళు అనుకుంటున్నారు ఏదో హరీష్ రావు గారు ఊకదంపుడు మాటలు మాట్లాడి, ఏవో ఉపన్యాసాలు ఇచ్చి, అబద్ధాలు ప్రచారం చేసి, ఎప్పటికప్పుడు మన ముఖ్యమంత్రిని తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసి ప్రజలను మభ్యపెట్టాలని. కానీ ప్రజలు మీకంటే తెలివైన వాళ్ళు. మీరు ఎన్నో చెప్పారు, తిరిగి అధికారంలోకి వస్తామని అహంకారంతో మీరు మాట్లాడారు, అయినా మిమ్మల్ని మరి గద్దె దించారు. ప్రజలు విజ్ఞులు. ఈరోజు గ్రామాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ప్రజలందరూ హర్షిస్తున్నారు. మీరు రేషన్ కార్డులు ఇవ్వలేకపోయారు, సన్న బియ్యం ఇవ్వలేకపోయారు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేకపోయారు. ఇవాళ మరి ఏ గ్రామ పంచాయతీకి పోయినా గ్రామ పంచాయతీ భవనాలు లేకుండా పోయింది మీకు హయాంలో. ఏ స్కూల్కి పోయినా కాంపౌండ్ వాల్ లేవు, మరి స్కూల్లో టాయిలెట్స్ లేవు. మన ప్రభుత్వం వచ్చినాక పోయిన సంవత్సరమే చాలా పాఠశాలల్లో మనం టాయిలెట్స్ నిర్మించుకోవడం జరిగింది. మరి ఇవాళ విద్య మీద రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చేస్తున్నారు? నేను ఈరోజు 19వ తారీఖు, ఇలా 19 కదా, ఇలా 18, రేపు 19 కొత్త పథకాన్ని రేపు ప్రారంభిస్తున్నారు. మీకు అందరూ తెలుసు. మరి ఇలా ఏది మన తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్ కిట్స్, ఇది రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతున్నాం. దానివల్ల